హాయ్ అండి అందరికీ. కార్తీక మాసం కావడం వల్ల బయట ఏం తినాలన్నా కూడా కొంచెం ఆలోచించాల్సి వస్తుంది కదా. ఆయిల్స్ అవి ఇవి మిక్స్ అవుతాయేమో నాన్ వెజ్వి అనేసి. కాకపోతే ఇది ప్యూర్ వెజిటేరియన్ అనేసి దీంట్లో పన్నీర్ కుండ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము. కుండ బిర్యానీ అయితే వచ్చేసింది. యాక్చువల్గా కుండ బిర్యానీ అయితే కుండలనే చేస్తారని అనుకుంటాం మనం చాలా వరకు. ఈ కుండ బిర్యానీ వచ్చేసేసరికి ఇందులో కుండలోనే చేసినట్టే ఉంది సేమ్. ఇది ఓపెన్ చేస్తుంటే యాక్చువల్గా దీన్ని పన్నీర్ కుండ బిర్యానీ రియల్గా దీంట్లోనే కుక్ చేసి పంపించారన్నట్టుగానే ఉంది కదా సేమ్. నేను కూడా అదే ఆతృతతో దీన్ని ఓపెన్ చేయడానికి నానా కష్టాలు అయితే పడుతున్నా. ఎందుకంటే సైడ్లకి ఆవిరిపోకుండా పిండి పెట్టేసి గట్టిగా పెట్టేశారు. పైన పెట్టింది కూడా మట్టి పెంకనే అండి. కుండ కూడా మట్టిదే. మట్టి కుండలో చేసినది ఏదైనా టేస్టీగా ఉంటుంది కదా. అందుకే ఎంత బాగుంటుందో అన్నట్టుగా నేను కూడా ఆతృతతో ఓపెన్ చేస్తున్నా దీన్ని అయితే. మొత్తం పిండి ఇట్లా కలర్ఫుల్గా చేసి దీనికి అప్లై చేసిరు రౌండ్గా. పిండి అయితే చాలా గట్టిగా అతుక్కపోయింది. అసలు ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా. పైన పెంక ఇరిగిపోయినా కూడా పిండి ఊడిపోయినంత గట్టిగా అయితే పెట్టిరు దీనికి. చూడండి ఎంత కష్టపడితే మాత్రం ఆ పెంక రావట్లేదు పైంది. ఫైనల్గా అయితే అట్లో ఇట్లో కుస్తీ పట్టి పెంకనైతే తీసేసిన నేను. ఇప్పుడు కుండ బిర్యానీ ఎట్లా ఉంది చూద్దాము. పన్నీర్ కుండ బిర్యానీ. కుండ ఓపెన్ అయిపోయింది. వేడివేడిగా పొగలు కక్కుతుంది బిర్యానీ అయితే ఫైనల్గా నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఇది దీంట్లో కుక్ చేయలేదు. యాక్చువల్గా అయితే కుక్ చేసిన తర్వాత దీంట్లో పెట్టి జస్ట్ షోకి అట్లా అతికించారు అంతే. కుండలో ఉడికినదైతే అప్పుడే కుండ లోపల మనకి తెలిసిపోతుంది కదా. ఏదైతేనేం ఫుడ్ మాత్రం బాగానే ఉంది. కుండలో చేయకపోయినా కుండలో పెట్టి పంపించినందుకు.